దోపిడీ అంతా ఇంత కాదు. అధికారంలోకి వచ్చింది మొదలు దోపిడీకి అవకాశం ఉన్న దేన్ని కూడా కూటమి ప్రభుత్వ నాయకులు ఎక్కడ కూడా వదలటంలా. సంక్రాంతి పండగని సైతం అడ్డు పెట్టుకొని వేల కోట్ల రూపాయలు దండుకున్నారు. సంక్రాంతి పండగ ఒక సరదా, అట్లాంటి సరదాగా చేసుకునేటువంటి పండగని, ప్రకృతిని గౌరవించేటువంటి పండగని, కుటుంబ సభ్యులందరూ ఎంతో ఆనందంగా చేసుకునే పండగని ఈ రోజున కూటమి ప్రభుత్వం క్యాసినోవో స్థాయికి తీసుకెళ్లిపోయింది. సరదాగా చేసుకునేటువంటి పండగని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజున క్యాసినో స్థాయికి తీసుకెళ్లిపోయారు. వీళ్ళు ఏ స్థాయికి పోయారంటే ఆఖరికి స్కూళ్ళని సైతం వదలకుండా ప్రభుత్వ పాఠశాలలను కూడా జోద కేంద్రాలుగా మార్చేశారంటే ఈ ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి ఏ విధంగా దోచుకోవాలి, ప్రజల్ని ఎలాగా మభ్యపెట్టాలి అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనకి నిలువెత్తు నిదర్శనం. రాష్ట్రంలో ఏదో ఒకటో రెండో చోట్ల జరుగుతుందనుకుంటున్నారు. ఈసారి రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వం బరులు ఏర్పాటు చేశారు, కోడి పందాలు రింగులు ఏర్పాటు చేశారు, పేకాట, కోతముక్క, గుండాట, మద్యం అమ్మకాలు ఇష్టానుసారం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా సరే కోడి పందాల బరి లేదంటే ఈ 175 ఈసారి అతిశయోక్తి కాదు. ఇలా ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు దోచుకున్నారు ఇష్టానుసారం. ఈ బరులు ఏర్పాటు చేసి కూటమి నాయకులు పెద్ద ఎత్తున అవినీతికి తెరతీసి వేల కోట్ల రూపాయలు సంపాదించారు. వేల కోట్ల రూపాయలు సంపాదించి బరిల్లో ఎవరైనా చూడాలంటే కూడా టికెట్లు కొట్టి ఈసారి ఎంట్రన్స్ ఫీజు కూడా వసూలు చేసినటువంటి పరిస్థితి. వేల కోట్ల రూపాయలు కూటమి నాయకుల చేతులు మారాయి. క్యాసినోవా శిబిరాలు వెలిశాయి, మద్యం ఏరులై పారింది, రికార్డు డాన్సులు విచ్చలు విడిగా వేశారు. ఈ చిందులతో సంక్రాంతి ముసుగులో రాష్ట్రాన్ని అసభ్యంగా తయారు చేసినటువంటి ఘనత చంద్రబాబు గారిది, పవన్ కళ్యాణ్ గారిదే. మీరు ఎక్కడైనా సరే ఇంతవరకు రాష్ట్రంలో పెరిగిపోయిన ధరల గురించి మాట్లాడారా? ఇష్టానుసారం పన్నులేయడం, ఛార్జీలు బాధడం, వీటి మీద కదా దృష్టి సారించారు. ఇప్పుడు అదనంగా కొత్తది పండగ ముసుగులో ప్రజల దగ్గర నుంచి దోపిడీ. విద్యుత్ ఛార్జీలు పెంచారు, ఫైన్లు ఇష్టానుసారం వేస్తానన్నారు, పెనాల్టీలు వేస్తా ఉన్నారు, నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోయినాయి, ప్రజలకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు లేక రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తా ఉంది. వీటి మీద 40 years అనుభవం ఉందని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు. ఏ రోజైనా సరే మీరు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక్కసారి మీరు బటన్ నొక్కారా? మీకు చేత కావట్లా 8 నెలల నుంచి. ప్రతిదానికి ఇంతకుముందు నవ్వడం, ఎకిల్ చేష్టలు చేయడం. ఇంతవరకు మీరు అనుభవం ఉందని చెప్తున్నారు కదా పాలనలో చంద్రబాబు నాయుడు గారు, మరి ఒక్కసారి కూడా మీరు బటన్ ఎందుకు లెక్కలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి గారి లాగా మీరు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు ఎందుకు పంపించలేకపోయారు? చెప్పండి. మీరు చేసే నిర్వాహకం వల్లే కదా రాష్ట్రంలో పేద సామాన్య వర్గాల ప్రజలందరూ కూడా పండక్కి దూరం అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు మహిళల ఖాతాల్లో డబ్బులు ఇచ్చారు, రైతు భరోసా వచ్చేది, అమ్మఒడి వచ్చేది, ఇలాగా అనేక పథకాల ద్వారా ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరేం చేశారు? ఈ రోజున పండగ ముసులో వ్యసనాల్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీరు విస్తృతపరుస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతపరుస్తా ఉన్నారు. మీ అందరూ తెలుసుకోవాలి ఒకటి, ఈ రాష్ట్రంలో కొత్త నినాదం ఇచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చాక. తాగు, తిను,
ఉర్రొతలోగు. ఇదే కూటమి ప్రభుత్వ నినాదం, కొత్త నినాదం. తాగు తిను ఉర్రొతలోగు, మీ ఇష్టం వెచ్చలు విడిగా చేసుకోమని కొత్త నినాదం ఇచ్చేది కూటమి ప్రభుత్వం. బరుల దగ్గర కూటమి నాయకులు బరి తెగించి ఇష్టానుసారం ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడి చేసి ఆఖరికి పోలీస్ శాఖ వాళ్ళని కూడా కొట్టేటువంటి పరిస్థితి వచ్చింది. అంత బరి తెగించారు ఈసారి అంత బరి తెగించారు. సరదాని కాస్త వ్యసనంగా మార్చేసినటువంటి పరిస్థితి. సంక్రాంతి ఈసారి కూటమి ప్రభుత్వం ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గా మార్చింది. ఈసారి వందల వేల కోట్ల రూపాయలు చేతులు మారాయి. మీరు చూశారుగా, ఈసారి కోడి పందాలకి కొత్తగా సినీ తారలను తీసుకొచ్చారు, పోస్టర్స్ వేశారు, బ్యానర్స్ వేశారు, అందరిని ఆహ్వానించారు, వాట్సాప్లో మెసేజ్లు పెట్టారు, కొన్ని చోట్ల లోకల్ ఛానల్స్ లో కూడా పబ్లిసిటీ చేసుకున్నారు. వీళ్ళు అంటే జోదం ఈ రోజున కూటమి ప్రభుత్వంలో చట్టపరంగా ఆడుకోవచ్చు అనేలాగా అనధికారికంగా అనుమతిని అనిపిస్తోంది. అలాగే బరుల్లో పందాల్లో బాగా గెలిచిన వాళ్ళకి బుల్లెట్లు, జీపులు ఇచ్చే స్థాయికి పెరిగాయి ఈరోజు రాష్ట్రంలో పందాలు. బుల్లెట్లు, జీపులు ఇచ్చే స్థాయికి పెరిగిన ఈరోజు రాష్ట్రంలో పందాలు. కొత్తగా ఐపీఎల్ పదులు, క్రికెట్ మ్యాచ్లు పెట్టి ఐపీఎల్ పదులు ఇప్పుడు కొత్తగా కోడి ప్రీమియర్ లీగ్ అంట కోళ్లకి. దానికోసం మినీ స్టేడియంలు ఏర్పాటు చేసి 1 కోటి 2 కోట్లు కూడా ఖర్చు పెట్టారు వాటిని అలంకరించడానికి. అంటే వాళ్ళు 1 కోటి 2 కోట్లు ఖర్చు పెట్టారంటే ప్రజల దగ్గర నుంచి ఎన్ని కోట్లు లాగేస్తారో కూడా ఒకసారి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. దీంతో పాటు మనం చూస్తే ప్రాచీన కాలంలో రోమన్స్ చూసుంటాం, పెద్ద పెద్ద మైదానాలు ఏర్పాటు చేసి అక్కడ ప్రజలెవరు కూడా పనిచేయబాగండి, మీరందరూ వచ్చి రోజు వ్యసనాలు విందు వినోదాల్లో తేలియాడండి అని గతంలో చూసాం మనం ప్రాచీన రోమన్ చరిత్రలో. ఈ రోజున చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు పాలన అట్లాగే ఉంది. ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రం మొత్తం కూడా ఏం చేశారు? బరులు ఏర్పాటు చేశారు. పేకాట, గుండాట, మద్యం ఇష్టానుసారం అమ్మకాలు, అశ్లీల నృత్యాలు. అంటే ప్రజలకి మీరు ఏం చెప్తా ఉన్నారు? పనులు మానేయండి, ఉద్యోగాలు చేసుకోమాకండి, మీరందరూ హాయిగా తాగి తినండి, వ్యసనాల బారిన పడండి అని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నారా? గతంలో ఏదో ఘటన జరిగితే ఆ ఘటనని పట్టుకొని రాష్ట్రం మొత్తం కూడా ఏదో జరిగిపోయింది అన్నట్టు నానా బేవస్సం చేశారు, నానా హడావిడి చేశారు. కానీ ఇప్పుడు రాష్ట్రం మొత్తం చూస్తే ఎక్కడైనా కూడా ఈ చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఎవరు ఎందుకు మాట్లాడరు? ఎవరు ఎందుకు ప్రశ్నించరు? నాడేమో క్యాష్ నో అని గోలగోల చేశారు రాష్ట్రం అంతా, నేడంట సరదా అంటున్నారు. నేడు సరదానా?